ఎన్నికల వేళ ఏపీలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అడుగులేస్తుంది. దాంట్లో భాగంగా అధిష్టానంతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు. ఇవాళ ఆమె ఢిల్లీకి వెళ్తున్నారు. ఏఐసీసీ నాయకులతో సమావేశమయ్యి ఏపీ కార్యాచరణపై చర్చిస్తారు. ఏపీలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావాహుల జాబితాను షర్మిల ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న గడప గడపకు కాంగ్రెస్ పేరుతో ప్రచారం మొదలుపెట్టారు. 9 గ్యారంటీలను ప్రకటించారు కాంగ్రెస్ నాయకులు. ఇవాళ ఢిల్లీలో హైకమాండ్ నాయకులతో చర్చించి భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, షర్మిల ఢిల్లీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎన్నికల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇక సమయం లేనందున ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడాను దాదాపుగా వారి అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా లోక్సభ స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ కాస్త ఆలస్యం అయిందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరైతే గతంలో ఉన్నటువంటి పార్టీలు ఇటు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసంతృప్తి సెగలు రావడం, ముఖ్యంగా అనుకున్నటువంటి వ్యక్తులకు టికెట్లు రాకపోవడంతో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా తమ వైపు మొగ్గు చూపుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా దాదాపుగా వెయిట్ చేసిన పరిస్థితి. ఆ రకంగానే చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కూడా చేరిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ఈ నేపథ్యంలోనే దాదాపుగా మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 1500 మంది అప్లై చేసుకున్నట్టుగా తాము ఎన్నికల్లో పోటీ చేస్తాము, 2024 ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వమని చెప్పి ఇప్పటికే వాళ్ళు అప్లికేషన్ కూడా పెట్టుకున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలో ఇక సమయం లేనందున ఈ రోజు ఏఐసీసీ పెద్దలతోటి మాట్లాడేందుకు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అయినటువంటి షర్మిల ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆవిడ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసేందుకు ఏఐసీసీ ఈరోజు సమావేశం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి షర్మిల కూడా ఈ రోజు వెళ్లి ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఫైనల్ లిస్టు ఏదైతే 1500 మంది అభ్యర్థులు ఉన్నారో వీళ్ళలో ఇప్పటికే పూర్తి స్థాయిలో అంతా కసరత్తు చేసి నియోజకవర్గంలో సామాజిక పరిస్థితులు, అదేవిధంగా ఆర్థిక బలాలు, మరోవైపు ఎదుటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, మిగతా మిత్రపక్ష పార్టీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎదుర్కొని ప్రజల్లో చురుగ్గా పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా గతంలో వాళ్ళ తాలూకా రాజకీయ అనుభవాలు ఇవన్నీ కూడా పరిగణన చేసి ఇప్పటికే స్థానిక నాయకత్వం పూర్తి స్థాయిలో లిస్టు కూడా ప్రిపేర్ చేసింది. ఈ లిస్ట్ ను ఏఐసీసీ ముందు ఉంచి వాళ్ళ నుంచి కూడా పూర్తి భరోసా వచ్చిన తర్వాత, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేబీ రేపు ఈ లిస్ట్ ను కూడాను ఆంధ్రప్రదేశ్ లో అనౌన్స్ చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్న సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీ టూర్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 9 గ్యారంటీలతోటి ఇది కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తం మీద ఆవిష్కరిస్తే నిన్న విజయవాడలో జరిగినటువంటి గడప కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ 9 గ్యారంటీస్ కూడాను అనౌన్స్ చేసిన పరిస్థితి. రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ భద్రత కల్పించేందుకు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొదటి సంతకం దాని మీదే పెడతామని చెప్పి ఇప్పటికే షర్మిల అనౌన్స్ చేసింది. మరోవైపు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు దాదాపు 1 లక్ష వరకు కూడాను పెన్షన్ల రూపంలో అందిస్తామని చెప్పి ఎవరైతే ఉన్నారో అర్హులైన మహిళలందరికీ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి ఇంకా అనేకమైనటువంటి గ్యారంటీలను కూడాను హామీలు అమలు చేస్తామని చెప్పి తమ అధికారంలోకి వస్తే అనౌన్స్ చేసిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రేపు ఎల్లుండిలో పూర్తిగా మొత్తం 175 స్థానాలకు సంబంధించి, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
తెలంగాణ